ఇవాల్టి ఈ వీడియోలో మనము 3 కేజీ క్వాంటిటీలో బటర్ స్కాచ్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఫస్ట్ వచ్చేసి నేను స్పాంజ్ ప్రిపేర్ చేసేసుకున్నాను. 8 ఇంచ్ అండ్ 6 ఇంచ్ అన్నమాట. 2 టైమ్స్. సో 1.5 కేజీ స్పాంజ్‌ని 8 ఇంచ్, 6 ఇంచ్‌లో హాఫ్ ఆఫ్ క్వాంటిటీ అంటే హాఫ్ ఆఫ్ ద టిన్ అలా పోసుకొని బేక్ చేసుకున్నాను. అండ్ సెకండ్ బ్యాచ్‌లో కూడా 1.5 కేజీ స్పాంజ్‌ని చేశానన్నమాట. ఈ బటర్ స్కాచ్ స్పాంజ్ ఎలా చేశానంటే వెనిలా స్పాంజ్‌లో మనం బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది మిక్స్ చేస్తే మనకి బటర్ స్కాచ్ అనేది వచ్చేస్తుంది స్పాంజ్. సో ఈ వెనిలా స్పాంజ్ రెసిపీ వచ్చేసి నేను పైన ఇస్తున్నాను. వెళ్ళి చూసి తెలుసుకోండి. ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్‌లో ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి. బేస్ వచ్చేసి అప్ టు 3 కేజీ వరకి మనము ప్లైవుడ్ బేస్ రికమెండ్ చేస్తాము. అబోవ్ 3 కేజీ అయితే మనం డ్రమ్ బేస్ రికమెండ్ చేస్తామన్నమాట. సో దీనికి నేను ప్లైవుడ్ బేసే 3 కేజీ లోపలే ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. అది కూడా దగ్గర డిస్టెన్స్ పక్కనే కాబట్టి మనకి నేను ప్లైవుడ్ బేసే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి 6 ఇంచ్ కట్ చేస్తున్నాను స్లైసింగ్ అనేది. దాని తర్వాత 8 ఇంచ్. సో ఇవి రెండు కూడా స్లైసింగ్ చేసేసుకొని దాని తర్వాత ఒకటి మనము కేక్ అసెంబ్లీ అనేది చేసేసుకుందాము. అండ్ వాటితో పాటు బేబీ విత్ బలూన్స్ థీమ్ లో కేక్ అనేది పింక్ మల్టిపుల్ కలర్స్ షేడ్స్ లో డిజైన్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మొత్తం చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ నేను ఆల్రెడీ ట్రిమ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్స్ లో పెట్టున్నాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని ప్రాసెస్ ఫుల్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఎక్కడైనా స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. ఓకేనా? మన వీడియో ఎక్కడైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇచ్చే సపోర్ట్స్ నన్ను ఇంకా బూస్టప్ చేస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను స్పాంజ్ బటర్ స్కాచ్ ఇది యూస్ చేశాను కదా. క్రీమ్ లో కూడా విపింగ్ క్రీమ్ లో కూడా బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది లైట్ గా మిక్స్ చేశాను. సో ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఫిల్లింగ్స్ కి వచ్చేసి బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదా, ఆ నట్స్ ప్లస్ చాకో చిప్స్ ఇవి రెండు కలిపి యూస్ చేశాను. అవసరమైతే కండెన్స్ మిల్క్ కూడా మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఈచ్ ఎవ్రీ లేయర్ కి క్రీమ్ తర్వాత బటర్ స్కాచ్ క్రష్ కూడా యాడ్ చేశాను. ఇది వచ్చేసి నార్మల్ గా షాప్స్ లో ఎసెన్స్ షాప్స్ లో దొరుకుతుంది, బేకింగ్ షాప్స్ లో అయినా కూడా. సో ఏమేం వేసానో గుర్తుంది కదా. సో ఫస్ట్ స్పాంజ్ పెడతాము, షుగర్ సిరప్, విపింగ్ క్రీమ్ అండ్ దెన్ క్రష్, దాని తర్వాత నట్స్, చాకో చిప్స్, తర్వాత మనము మిల్క్ మేడ్ లాంటివి ఏదన్నా ఉంటే వేసుకోవడం. సో ఈచ్ ఎవ్రీ లేయర్ లో ఇదే స్టెప్స్ ఫాలో అవుతాయి. అన్ని లేయర్ అయిన తర్వాత మనము క్రమ్ కోటింగ్ అనేది కంప్లీట్ చేస్తాము. అన్ని 8 ఇంచ్ అండ్ 6 ఇంచ్ విడివిడిగా క్రమ్ కోట్ చేసుకొని 1 అవర్ అలాగ ఫ్రిడ్జ్ లో ఉంచుకొని దాని తర్వాత ఫైనల్ కోటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో కస్టమర్ మనకి ఇచ్చిన రెఫరెన్స్ పిక్చర్ ప్రకారం అందులో 3 షేడ్స్ ఆఫ్ పింక్ అనేది ఉందన్నమాట. సో ఆ 3 షేడ్స్ ఆఫ్ పింక్ కొంచెం కొంచెం మిక్స్ చేసి పెట్టుకుందాం. పింక్ లో కొద్దిగా జెల్ కలర్ యూస్ చేసి మనం లైట్ పింక్ అండ్ ఇంకొంచెం డార్క్ పింక్ అట్లాగా 3 షేడ్స్ అనేది రెడీగా పెట్టుకొని ఫైనల్ ఫినిషింగ్ అప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫస్ట్ ఒక కలర్, దాని తర్వాత ఒక కలర్, దాని తర్వాత ఒక కలర్, ఇలాగ 3 కలర్స్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఫైనల్ గా స్క్రాపింగ్ అండ్ లెవెలింగ్ స్మూత్నింగ్ అన్ని చేసేసుకుంటే మీకు ఈజీగా షార్ప్ ఎడ్జెస్ అనేది వచ్చేస్తుంది. సో మీలో ఎవరికైనా షార్ప్ ఎడ్జెస్ రావడానికి ప్రాబ్లం అయ్యి ఉంటే కనుక హౌ టు గెట్ అ షార్ప్ ఎడ్జెస్ అని చెప్పేసి మనం టాపిక్ మీద ఒక వీడియో తీయడం జరిగింది. ఆ టాపిక్ వీడియో లింక్ నేను ఇక్కడ పైన ఇస్తున్నాను, చూసి నేర్చుకోండి. మీరు కూడా మీ చక్కగా మీ కేక్స్ షార్ప్ ఎడ్జెస్ అనేది వస్తాయి. సో ఇప్పుడు నేను సేమ్ ప్రాసెస్ ని 6 ఇంచ్ కేక్ లో కూడా చేస్తున్నాను అనమాట. మన వీడియోస్ ని మీరు కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా స్టూడెంట్స్ లిస్ట్ లో జాయిన్ చేస్తున్నాను నేను. సో స్టూడెంట్స్ లిస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళకి కేక్స్ వాళ్ళు చేసే కేక్ వర్క్స్ ప్రకారం మనం ఎలిజిబిలిటీ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కింద కమెంట్స్ లో మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు అండ్ ఈ కోర్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడచ్చు, ఈ కేక్ నేర్చుకోవడం మీకు ప్యాషనా ఏంటి అనేది ఒక రీజన్ అనేది కామెంట్ లో చెప్పండి. ఓకేనా?
10 ఇప్పుడు 6 ఇంచ్ కూడా అయిపోవచ్చింది. కస్టమర్ ఇచ్చిన రెఫరెన్స్ పిక్‌లో పింక్ షేడ్ ఇంకొంచెం డార్క్ ఎక్కువ ఉండేది. ప్లస్ షిమ్మర్ గూడా ఉండేది. ఆ డార్క్ కలర్ మాత్రం ఏదైతే ఉందో దాన్ని టాప్ సైడ్ మాత్రం స్ప్రే చేసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నాననమాట. నార్మల్‌గా క్రీమ్‌లో మనం జెల్ కలర్ ఎక్కువ అప్లై చేసుకున్నా మనకి డార్క్ కలర్ అనేది వస్తుంది. కాకపోతే టేస్ట్ అనేది తేడా కొడుతుందనమాట. క్రీమ్‌లో మనము ఎక్కువ జెల్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే టేస్ట్ కొంచెం చేదుగా మారుతుంది. సో, ఆ టేస్ట్ మనం రాకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా ప్రిఫర్ చేస్తాను. సో, ఫైనల్ ఫినిషింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత లాస్ట్‌లో కొంచెం జెల్ కలర్ లేదంటే మీరు కలర్ డస్ట్ ప్లస్ ఎవాపోరెక్స్ 2 మిక్స్ చేసి కూడా ఇలాగ స్ప్రే బాటిల్‌లో పోసుకొని మీకు ఎక్కడ ఏ ప్లేస్‌లో కావాలో అక్కడ స్ప్రే చేసుకోవచ్చు. సో, తక్కువ అమౌంట్ తోటి మనకి బ్రైట్ కలర్ అనేది ఫార్మ్ అవుతది. అండ్ పైన మాత్రమే కలర్ ఉంటది కాబట్టి లోపల అంతా కూడా క్రీమ్‌కి నార్మల్‌గానే ఉంటుంది. ఎక్కువ కలర్ ఎఫెక్ట్ అవ్వదు. సో, ఇది వచ్చేసి కొంచెం సేఫ్ మెథడ్ అనమాట. ఎప్పుడైనా కస్టమర్స్ మనకి బ్రైట్ కలర్స్ ప్రిఫర్ చేశారు, కావాలి కంపల్సరీ అని అన్నారంటే ఈ మెథడ్ మీరు కూడా యూజ్ చేయండి. సో, సింపుల్‌గానే ఉంటుంది. ఒక స్ప్రే బాటిల్‌లో ఒక ఫ్యూ డ్రాప్స్ జెల్ కలర్ వేసుకోండి. లేదంటే కొంచెం ఎవాపోరెక్స్ అండ్ కలర్ డస్ట్ ఏ కలర్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ కలర్ డస్ట్ పౌడర్ ఉంటుంది కదా! అది మిక్స్ చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. సో, ఇది యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడొచ్చేసి 8 ఇంచ్ కూడా ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది. సో, ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత దీనికి కూడా టాప్ సైడ్ నేను స్ప్రే చేసుకున్నాను. డార్క్ పింక్ కలర్‌ని. స్ప్రే చేసిన తర్వాత మనము చూసినట్లయితే గ్లిట్టర్ అనేది యాడ్ చేస్తున్నాను. అది కూడా కొంచెం షైన్ ఎఫెక్ట్ కోసం అన్నమాట. ఇది పింక్ కలర్ గ్లిట్టర్. ఇది కూడా ఎడిబులే. మనం యూజ్ చేసేటివన్నీ కూడా ఎడిబుల్ వేలోనే ఉంటుంది. కేక్ తినేది కాబట్టి. సో, ఇంకా ఆ ఎడిబుల్ గ్లిటర్‌ని ఒక పంచ్ చేసే మిషన్ లాంటిది చిన్నది ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ఎక్కడో మిస్ అయిపోయింది. నాకు కనిపించలేదు కాబట్టి నేను వాటికి హోల్స్ క్రియేట్ చేసి ఇలాగా స్ప్రింకిల్ చేస్తున్నాను. బట్ నార్మల్‌గా అయితే పంచింగ్ టూల్‌లో వేసుకుంటే మీకు ఇంకా మంచి లుక్ అండ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో, ఇప్పుడు దీనికోసం డిజైనింగ్ పార్ట్ వర్క్ ఇప్పుడు ట్రై చేద్దాము. ఈ డిజైన్‌లో మనకి బటర్‌ఫ్లైస్ కావాలి కాబట్టి ఇది వచ్చి పేపర్ బటర్‌ఫ్లైస్ బయట కొన్నాను. బట్ లైట్ కలర్‌లో ఉంది. మనకి కొంచెం డార్క్ కలర్ కూడా ఇందులో యాడ్ చేయాలి కాబట్టి నేను ఫుడ్ కలర్ డార్క్ పింక్ ఏదైతే ఉందో దాంతోని బ్రష్‌తోని ఇలాగా కలర్ బ్రష్ అనేది చేసేసుకుంటున్నాననమాట. సో, ఈ విధంగా అన్ని బటర్‌ఫ్లైస్ కూడా చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వైట్ ఫాండెంట్ ఫస్ట్ నేను ఫాండెంట్ వర్క్స్ నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తే వైటే తీసుకుంటాను. ఎందుకంటే ముందు కలర్స్ తీసుకొని తర్వాత వైట్ తీసుకుంటే మన చేతులకున్న కలర్స్ వచ్చేసి వైట్‌కి అంటుకొని అది మొత్తం డిస్టర్బ్ అయితది. సో, ప్లెయిన్‌గా వైట్‌తోని స్టార్ట్ చేస్తాము. వైట్ టాపర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ అవన్నీ చేసి పెట్టేసుకుంటాను. సో, దానికోసం నేమ్‌కి కావాల్సిన నేమ్ లేబుల్ అండ్ కొన్ని బలూన్స్ అని చెప్పాను కదా! ఆ బలూన్స్ ప్లేస్‌లో మనకి గోల్డెన్ బాల్స్ అనేటివి బయట దొరుకుతుంటాయి. సో, నా దగ్గర స్టాక్ ఎప్పుడు ఉంటుంది. 1, 2 ప్యాకెట్స్ ఈ గోల్డెన్ బాల్స్. మనకి వైట్, పింక్ కలర్స్‌లో కావాలి కాబట్టి నా దగ్గర ప్రస్తుతానికి ఆ కలర్‌లో లేవు. సో, నేనేం చేస్తున్నానంటే ఆ గోల్డెన్ దాని మీద ఒక వైట్ ఫాండెంట్, పింక్ ఫాండెంట్ పైన కవర్ చేసేస్తే నాకు ఆ కలర్స్ తోటి బాల్స్ అనేటివి రెడీ అయిపోతాయి. ఇది నేను ఆహ్, నా ట్రిక్ అన్నమాట. నాకెప్పుడైనా సరే ఆర్డర్స్ బేస్ చేసుకొని నేను వాటి కలర్స్ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకుంటూ ఉంటాను నా బాల్స్‌కి. సో, మాక్సిమం గోల్డ్, వైట్ తెచ్చిపెట్టుకోండి ఒక్కొక్క ప్యాకెట్. మనకి తెలీదు గదా! ఎప్పుడు ఏ ఆర్డర్ వస్తుందో దానికి తగ్గట్టు మనము ఇలా ఫాండెంట్ వర్క్స్ తోటి చేంజ్ చేసుకోవచ్చు వాటి కలర్స్‌ని. ఇప్పుడు నేను పింక్ బాల్స్ కూడా కొన్ని పింక్ ఉండాలి. వైట్, పింక్, డార్క్ పింక్ ఇలాగ 3 కలర్ కాంబినేషన్‌లో అడిగారు కాబట్టి బలూన్స్ కూడా నేను 3 కలర్ కాంబినేషన్‌లో సైజెస్ వేరీ చేస్తూ కొంచెం చిన్నది, కొంచెం పెద్దది అలాగా 3 అనేది కలిపి పెట్టేసుకుంటున్నాననమాట. ఇప్పుడు ఆ తర్వాత నాకు లైట్‌గా కోల్డ్ చేసింది. అందుకే కొంచెం వాయిస్ అటు ఇటుగా ఉంటుంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు చెప్పే ఈ టాపిక్ వీడియోలో ఎక్కడైనా, ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్స్ అడగాలని అనిపిస్తే కింద కామెంట్స్‌లో నన్ను అడగొచ్చు. నేను వెంటనే మీకు రిప్లై ఇచ్చి క్లారిఫై చేస్తాననమాట. సో, ఇప్పుడు మనము బలూన్స్ అయితే రెడీ చేసేసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్
బేబీ ఫోటో అనేది కేక్ మీద సెంటర్‌లో కావాలని చెప్పి అడిగారు. యాక్చువల్లీ వాళ్ళిచ్చిన రెఫరెన్స్ పిక్‌లో వచ్చేసి నార్మల్ ఒక కార్టూన్ బేబీ ఉండేది. ఆ ప్లేస్‌లో మా బేబీ ఫోటో కావాలి అని చెప్పి అడిగారు కాబట్టి, మనం ఏం చేస్తుంటామంటే నార్మల్‌గా ఇలాంటి ఒక ఫోటో ఏదైతే ఉందో బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేసి, మనము ఒక ఫోటో ప్రింట్ అనేది తీసేసుకోవాలి. ఈ బేబీకి పైన క్రోన్ కూడా నేనే పెట్టాననమాట. సో, ఇలాంటి క్రోన్ ఎలా పెట్టాలి, బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి, ఈ ఫోటో ఎడిటింగ్ గురించి మనం వీడియో చెప్పున్నాము. ఆ వీడియోని పైన లింక్ ఇస్తున్నాను. చూసి తెలుసుకోండి. సరే నా ఫోటో ప్రింట్ ఒక నార్మల్ ప్రింట్ తీసుకొని దాన్ని ఇలాగా కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బేబీ డ్రెస్ పార్ట్ ఏదైతే ఉందో టాప్ సైడ్ డ్రెస్ ఎక్కడి వరకి ఉంటుందో అక్కడి వరకు కట్ చేసుకొని, ఆ డ్రెస్ ప్లేస్‌లో మనము ఫాండెంట్‌ని పింక్ కలర్ తీసుకొస్తున్నాం. అంటే కలర్ వేరీగా ఉంటుంది కాబట్టి మొత్తం ఒకటే ఉంటే చూడటానికి బావుంటుందని చెప్పి ఇది నా క్రియేషన్ అన్నమాట. సో, ఫాండెంట్ ఆ డ్రెస్ ప్లేస్‌లో ఎక్కడెక్కడ ఉంది అనేది ఆ షేప్‌కి మనం కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఆ డ్రెస్‌కి కొంచెం కలర్‌ఫుల్ లుక్ ఇవ్వడం కోసం కొంచెం డార్క్ కలర్ ఫుడ్ కలర్‌ని యూజ్ చేసి నేను లైట్‌గా డిజైన్ అనేది క్రియేట్ చేసుకున్నాననమాట. ఆ డ్రెస్‌కి అటు ఇటు. నేనైతే నాకు ఆ టైంలో ఏది తోస్తే అది డిజైన్ చేసేసాను. సో, మీకు నచ్చిన డిజైన్ మీకు ఫ్రాక్‌కి కానీ, టాప్‌కి ఎలా ఉండాలో అలాగా ఆలోచించి వేయండి. అండ్ ఇప్పుడొచ్చేసి టాప్ అయితే అయిపోయింది కదా! కింద ఫ్రాక్‌ది చేస్తున్నా అనమాట. ఈ విధంగా క్రాస్ ఒక రెక్టాంగులర్ షేప్ లేదా స్క్వేర్ షేప్ తీసుకోండి. ఫాండెంట్‌ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్స్ క్రియేట్ చేసుకొని కింద మాత్రం ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఇలాగ ప్లెయిన్‌గా వదిలేయండి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పేర్చుకోండి. 3 సైజెస్‌లో తీసుకొని పేర్చుకున్న తర్వాత ఫ్రాక్ షేప్‌లో అది నైఫ్ పెట్టి కట్ చేసేసుకోండి. అండ్ దీనికి మనము లెగ్స్ కూడా పెట్టేసుకున్నాను నేను ఫోటోలో. ఇది ఎక్స్‌ట్రాగా యాడ్ చేశాను. మీ ఆప్షనల్ మీ ఇష్టం అన్నమాట. తర్వాత ఫ్రాక్‌కి, టాప్‌కి మధ్యలో ఒక బౌ అనేది పెట్టడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. బౌని చిన్న రెక్టాంగులర్ రిబ్బన్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. వాటర్ పెట్టి పైన ఇలా అంటించినట్లయితే కొంచెం సేపట్లో అది బౌ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు లేయర్స్‌గా మనం పెట్టుకున్నాం కదా ఫ్రాక్. ఒక్కొక్క లేయర్‌కి వాటర్ అప్లై చేసుకుంటూ మూడిటిని ఇలా అంటించేసుకోవాలనమాట. సో, 3 అంటించేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి అరేంజ్‌మెంట్స్ అంతా కూడా కరెక్ట్‌గా ఉందా లేదా? ఆ ఫోల్డ్ అంతా కూడా కరెక్ట్‌గా ఉందా లేదా అని అప్పుడే చూసుకోండి. తర్వాతయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఫోండెంట్ వర్క్ అంతా గూడా మీరు 2 కేక్స్ ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చేయాలి. ఎక్కువ సేపు డ్రై అయిందంటే ఈ పర్టిక్యులర్ మనం ఈ డిజైన్ బేబీ డిజైన్ ఏదైతే చేస్తున్నామో పల్చగా ఉంటుంది కాబట్టి ఫాండెంట్ త్వరగా క్రాక్స్ వచ్చేస్తుంది. సో, వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో మనం కేక్ మీద ప్లేస్ చేసేయాలి. ఆ టైం చూసుకొని చేసుకోండి. చూసారు కదా! ఈజీ స్టెప్స్ తోటి ఈ విధంగా బేబీ ఫోటో విత్ ఫ్రాక్ ఫాండెంట్‌తో ఎలా చేసుకోవాలి అనేది టిప్స్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్‌కి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మీలాంటి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్‌కి చాలా మందికి ఈ వీడియో అయితే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ షేర్ చేస్తుంది. సో, ఈ చిన్న హెల్ప్ నాకు చేస్తున్నారని భావిస్తున్నాను. సో, ఫ్రాక్‌కి ఔటర్ లైన్ కొంచెం ఎలివేట్ చేయడం కోసం నేను ఫుడ్ కలర్‌ని యూజ్ చేసి ఇలా బ్రష్ చేస్తున్నాను. సో, బ్రష్ చేసిన తర్వాత మనం ఫస్ట్‌లో నేమ్ లేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ నేమ్ లేబుల్ మీద జాగ్రత్తగా ఫస్ట్ లైట్‌గా ఒకసారి రాసుకోండి లెటర్స్. ఎవరో కామెంట్ పెట్టారనుకుంటా రీసెంట్ అక్క ఫాండెంట్ మీద ఎలా రాయాలి అని. ఏదైనా ఒక ఫాండెంట్ లేబుల్ క్రియేట్ చేసుకొని మీరు ఫస్ట్ వాటర్‌తోని రాసి చూసుకోండి లెటర్స్ కరెక్ట్‌గా స్పేస్ ఈవెన్‌గా వస్తుందా లెటర్స్ అనేసి. తర్వాత నెక్స్ట్ ఫుడ్ కలర్‌తో తీసుకొని మీరు రాసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా బాటమ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని కింద టేబుల్ మీద పెట్టి చేసుకోండి. అండ్ టాప్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని టర్న్ టేబుల్ మీద పెట్టి ఇలాగా ప్యాలెట్ నైఫ్‌తో కొద్ది కొద్దిగా మీరు రొటేట్ చేసుకుంటూ ఫస్ట్ బోర్డుకు అంటుకొని ఉంటుంది గదా! సో, బోర్డుని, కేక్‌ని కొంచెం మనం సెపరేట్ జేయాలి. తర్వాత మనం మెల్లిగా లిఫ్ట్ చేసుకోవాలి. సో, నేను 2 ప్యాలెట్ నైఫ్ సపోర్ట్స్ తోటి తీసుకొని పెడుతుంటాను. ఇది నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే మెథడ్. మీకు
మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. నాకు ఈ మెథడ్ ఈజీ అనిపిస్తుంది. సో 2 పట్టుకొని కొంచెం దగ్గరగా పెట్టుకోండి. దూరం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ చేతులు నొప్పులు రావచ్చు, అన్‌బ్యాలెన్స్ అవ్వచ్చు కాబట్టి కేక్‌కి పక్కనే పెట్టుకోండి టర్న్ టేబుల్. అప్పుడే మీరు ఇలా ఎత్తి అలా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. మీకు చూపించడం కోసం నేను ఈ వీడియోలో కొంచెం దూరంగా నిలబెట్టి ఉన్నాను. నేను పక్కనే ఉంటే వీడియో కవర్ అవ్వట్లేదని చెప్పి ఇలా ఉన్నాననమాట. సో అసెంబ్లీ అయితే స్టాకింగ్ అయితే అయిపోయింది. స్టాకింగ్ చేసిన తర్వాత 2 టైర్స్‌కి కలిపి ఒక పెద్ద డోవెల్‌ని మనము సెంటర్‌లో ఫిక్స్ చేస్తాము. ఓకేనా? అండ్ ఇప్పుడైతే ఫస్ట్ బేబీని సెంటర్ పార్ట్ ఎక్కడ చూసుకోండి. అండ్ ఇంకో విషయము మనము 2 టైర్స్ స్టాకింగ్ చేసిన తర్వాత ఏ సైడ్ అయితే బాగుంటుందో ఆ సైడే డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? మనం స్టాకింగ్ చేసి బయటికి తీసినప్పుడు అది కొంచెం బయటకు వస్తుంది క్రీమ్ ఎనీవే. దాన్ని బ్యాక్ సైడ్ ఉండేలా చూసుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ మంచిగా కనిపించే విధంగా చూసుకోండి. మీరు ఎక్కడైతే డిజైనింగ్ చేస్తున్నారో అక్కడ బాగుందా లేదా చెక్ చేసుకొని డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో బేబీని పెట్టేసిన తర్వాత ఫస్ట్ స్కర్ట్ పెట్టాను, తర్వాత లెగ్స్ పెట్టాను, తర్వాత టాప్ ఒక రవ్వ ముందు వెనకైనా సరే మీకు ఎట్లా బాగా కనిపిస్తుందో అట్లా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మనం క్రియేట్ చేసుకున్న బలూన్స్ సేమ్ కలర్ పక్కన రాకుండా కొంచెం దూరంగా ఉండేటట్టు ఒకదాని మధ్యలో ఒకటి ఇలా మల్టిపుల్ కలర్స్ అనేది అరేంజ్ చేసి పెట్టేసేయండి. ఆ తర్వాత క్యాండిల్, హ్యాపీ బర్త్డే టాపర్ అండ్ మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ఫ్లైస్ ఏదైతే ఉన్నాయో అవి, నేమ్ లేబుల్ ఏదైతే ఉందో అది, ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాక లైట్గా నేను ఇక్కడ వైట్ కలర్ పర్ల్ స్ప్రింకల్స్ అంటారు, అంటే ముత్యంలా ఉంటాయి కదా చూడటానికి, అవి మనం వేవీ టెక్స్చర్ ఏదైతే ఇచ్చామో ఆ వేవీ టెక్స్చర్ ఎక్కడెక్కడ లోస్ హైస్ ఉన్నాయో అక్కడక్కడ ఒక రెండు అలా పెట్టండి. ఇది ఒక స్పెషల్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది మీ డిజైన్ కి. సో ఇలా రెండు అలా పెట్టిన తర్వాత లాస్ట్ లో చిన్నవి మీకు నచ్చిన చోట స్ప్రింకిల్ చేయొచ్చు. సరేనా? ఇలా మొత్తం డిజైనింగ్ అనేది సింపుల్ గా ఈజీగా చేసేయచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో నేను ఫ్రీగా అందరికీ కేక్ క్లాసెస్ అనేది ఇస్తున్నాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డే 1 నుంచి క్లాసెస్ వీడియోస్ అన్నీ కూడా చూసి మంచిగా కేక్స్ నేర్చుకొని త్వరలో హోమ్ బేకరీ బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కేక్ మీకు ఎలా అనిపించింది? ఇందులో ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్స్లో చెప్పగలరు. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. టాటా బాయ్ బాయ్.